కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకాన్ని గత ప్రభుత్వం అమలు చేయకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్లో పర్యటించిన కిషన్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో ప్రకటన ఇవ్వడం తప్ప 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, నిరుద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో ఏ సమస్య కూడా పరిష్కారం కావడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెబుతున్న పథకాలు కూడా అంతంత మాత్రంగానే అమలవుతున్నాయని అన్నారు. చేయూత పేరుతో వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు నెలకు 4000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. ఇక అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పినా అడుగు ముందుకు పడలేదన్నారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడాలి. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయలేదు. బీఆర్ఎస్ మీద కోపంతో మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత కూడగట్టుకుంది. ఈ 3 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉంది.